అందరికీ నమస్కారం. సరదాగా కర్ణాటకలోని హుబ్లీకి వెళ్ళాను. అక్కడ రంజాన్ మాసంలో మార్కెట్లన్నీ బాగుంటాయంటే మా సిస్టర్ చెప్పడంతో మార్కెట్లకి వెళ్ళాము. అన్ని రకాల మార్కెట్లు మీకు ఇప్పుడు చూపించబోతున్నాను, చూడండి. ఈ రంజాన్ సందర్భంగా ప్రతి మార్కెట్ మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. ఆమె ముందరున్నామే మా సిస్టరు, వెనకుండేది నా భార్య, వాడు మా అల్లుడు. నలుగురం కలిసి మార్కెట్కి వెళ్ళాము. చూడండి అసలు రంజాన్ మాసంలో మార్కెట్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి ఒకసారి. ఈ సంధ్యా సమయంలో వెళ్ళాము. ఈ మార్కెట్లో చిన్న పిల్లలతో నుంచి పెద్ద పిల్లల వరకు లేడీస్కి మరియు జెంట్స్కి మంచి మంచి డ్రెస్సెస్ ఉన్నాయి. మనకి సెల్లో ఇంకా సరిగ్గా కవర్ కాలేదు, కానీ చూసేదానికి కన్నుల విందుగా ఉంటుంది. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రూట్స్ మార్కెట్. ఇక్కడ ఫ్రూట్స్ మార్కెట్లో ఉచితమైన పళ్ళు కనిపిస్తాయి. హుబ్లీకి సాంప్రదాయకు సంబంధించిన ఆ ఏరియాలో పండించే ఫ్రూట్స్ అన్నీ మనం చూడొచ్చు ఇక్కడ. అనంతరం ఇక్కడ చిన్న ప్లాస్టిక్ కొట్టు ఉంటే కొట్టులోకి వెళ్ళాము. ఇక్కడ చూడండి, ఈమె నా భార్య. ఇప్పుడు మేము ఒక ప్లాస్టిక్ కొట్లోకి వెళ్ళాము. కొట్టంతా మీకు చూపిస్తాను. రకరకాల ఇంటికి ఉపయోగపడే వస్తువులు ఇక్కడ ఎక్కువగా దొరుకుతున్నాయి. రేట్ అయితే చూస్తే మన అనంతపూర్ కంటే కొంచెం ఎక్కువ ఇక్కడ రేటు, ఎందుకంటే సిటీ కదా హుబ్లీ అనేది. ఈ హుబ్లీని చోట ముంబై అని కూడా పిలుస్తారు. ఇక్కడ ఈ ఏరియాలో అంత ఫైనాన్షియల్ మీద డిపెండ్ ఉంటుంది ఈ సిటీ అంతా. ఎక్కువ వ్యాపార దుకాణాలు ఎక్కువ ఉంటాయి ఇక్కడ, పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి ఇక్కడ. వాటిలోని ఇది చిన్న సిల్వర్ ఇంటికి ఉపయోగపడే వస్తువులన్నీ ఈ కొట్లో ఉంటాయి. ఏవైనా తీసుకోవచ్చు మనము. సేమ్ మన అనంతపూర్ లాగే ఇక్కడ ఉంటాయి, కానీ మనకంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఇక్కడ. అన్నీ మీకు చూపించబోతున్నాను, చూడండి. ఏం చేస్తా మాలు అన్నీ తీసుకుంటుంది. అడగదా నువ్వు తీసుకో, సత్తు తీసుకోలే. ఓకే ఓకే. దప్పుండే ఇవే దప్పుండేది దానికి. ఈ సట్టు వేస్తున్నాయన్నా, సట్టుకే కడిమేలా ಹತ್ತು ರೂಪಾಯಿ ಐತಿ ಕೊಡೋಣ ಹೂವು. ಹೌದೇನಾ? ಸಾಕು ಬ್ಯಾಡ ಏನು చింతపండు ఫ్రెష్. ఇప్పుడు ఇవన్నీ బాగా ఎడిటింగ్ చేస్తాము కదా, ఎడిటింగ్ చేస్తాం పంపి బిడా. ಕಲರ್ ಭಾಳ ಐತಿ, ಖಾರ ಇಲ್ಲ. ಏವನ್ ಕಾಲಪ್ಪ? ಖಾರನೇ ಇಲ್ಲ, ಅದು ಕಲರ್ ಭಾಳ ಐತ. ಬರೀ ಸಂಗಾಲ ಐತಿ ಸರ್. ఈ బూదిన్న వేసుకుండేకి వద్దా? ఓకే, ఒకటి తీసుకో. ఎంత? 10 రూపాయలు. ಸರಿ, ನಮ್ಮ ದೊಡ್ಡಮ್ಮಗೆ 2 kg ತಗೊಂಡೆ ನಾನು. మా సిస్టర్ చూడండి, కన్నడ ఎంత నీట్గా మాట్లాడతారు. ఇక్కడ ఉండే వాళ్ళు కూడా కన్నడ వాళ్ళు కూడా అంటారు, మీ సిస్టర్ తెలుగు అయినా కూడా కన్నడ భలే మాట్లాడతారని అంటారు. ఒకసారి వినండి కన్నడలో ఎట్లా మాట్లాడతారు. ಕಡಿಮೆ ಆಗವು ಮತ್ತು ನೀವು ಮದ್ದು ನೋಡಂತನಾ
ಈಗ ಬಳ್ಳುಳ್ಳಿ ಭಾಳ ರೇಟ್ ಕಡಿಮೆ ఒడి భీములకు చేసేటివా ఇవన్నీ? ಇದ್ರಾಗ ಯಾವ ಚಲೋ ఈ కర్ణాటక ప్రాంతంలో ప్రతి ఒక్కరూ ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ కూడా ఇక్కడ ఒక్క పిల్ల నమ్ముతారు. అదొక వాళ్ళ కల్చరు, వాళ్ళ సాంప్రదాయం. ఇక్కడ చూడండి ఎన్ని ఒక్కలు ఉంటాయి, అసలు ఎన్ని రకాల ఒక్కలు ఉంటాయి. ప్రతి ఒక్కరు చిన్న పిల్లలతో నుంచి పెద్ద పిల్లల వరకు ఈ ఒక్క పిల్ల వేసుకుంటారు. ఈ సున్నం మనకల్లా తెల్లగా ఉంటుంది, ఇప్పుడు గ్రే కలర్లో ఉంటుంది. అది న్యాచురల్ సున్నం అని వీళ్ళు అంటున్నారు. మనకల్లా అయితే ఫుల్ వైట్గా ఉంటుంది. ప్రతి ఒక్కరు ఒక్కలు మార్కెట్ ఇక్కడ ఎక్కువ ఉంటుంది. అసలు ఎక్కడ చూసినా ఒక్క పిల్ల మార్కెట్లో ఎక్కువ ఉంటాయి ఇక్కడ. ఈమె మా సిస్టర్ చూడు ఎన్ని ఒక్క పిల్లలు తీసుకుంటుంది, మీరే ఇప్పుడు చూడండి. రకరకాల ఒక్క పిల్లలు తీసుకుంటారు. ఇక్కడ పెళ్ళి కానప్పుడైతే అసలుకి మా సిస్టర్కి ఒక్కాకు అనేది అలవాటు లేదు. అక్కడ పోయినాక నేర్చేసుకుంది ఒక్కాకు. తింటారా మీరు? ఇంకా ఎన్ని కనబోతున్నావు? ఈమె మా సిస్టరు. కర్ణాటకలో పండే తమలపాకులు ఆంధ్ర వాళ్ళు గిన వేసుకున్నామంటే గిన ఆ రోజంతా నోరంతా పొక్కి ఏమీ తినలేము అసలు. ఆ ఆకులు కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. యథావిధిగా మా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయాల్సిందిగా కోరుచున్నాను.